నేను బండి బండిలు స్పిన్ చేస్తే థామ్సన్ తీసుకోవాల్సి వచ్చింది మా. హాయ్ గైస్ అందరికీ, ఈవేళ మన వీడియో వచ్చేసి బండి బండిలు స్పిన్ చేస్తే థామ్సన్ తీసుకోవాల్సి వచ్చింది. అది ఎలాగో చూడండి. ఫైనల్గా మన టాపిక్లోకి అయితే వెళ్తే ఇక్కడైతే బ్లూ రాక్ కొలబరేషన్ అయితే ఇచ్చానమాట. నాకైతే బ్లూ రాక్ అయితే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేనైతే స్కిప్ అయితే చేసేస్తున్నాను. బ్లూ రాక్ అయితే చూడంగా అయితే అలా ఉంది. తర్వాత ఫిస్ట్ ఇచ్చాడు, తర్వాత థామ్సన్ అయితే ఇచ్చాడు. కొన్ని ఎఫెక్ట్స్ ఇచ్చినట్టున్నాడు. ఎఫెక్ట్స్ అయితే బాగున్నాయి కానీ నేనైతే థామ్సన్ అయితే వేసుకుని చేసుకోలేదు. తర్వాత మనకు కావాల్సిన బన్నీ పనులు అయితే ఇచ్చాడనమాట. చలో మనం అయితే ఫస్ట్ స్పిన్ అయితే చేయబోతున్నాం అనమాట. ఏదో ఫస్ట్ స్పిన్లో వస్తే చాలన్నమాట. మీరు చూసుకోవచ్చు, నా దగ్గర అయితే దగ్గర 1500 డైమండ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఏమైనా వస్తుందేమో చూద్దాం. చెలుగుడైతే మన ఫస్ట్ స్పిన్ అయితే 10 టోకెన్స్ అయితే ఇచ్చాడనమాట. నేనైతే ఓల్డ్ ట్రిక్ యూస్ చేస్తూ అలా స్పిన్స్ అయితే చేస్తుంటాను అనమాట. సో ఫైనల్గా బాగా అయితే నా దగ్గర వెయిట్ డైమండ్ అయితే బొక్క ఇచ్చి ఇప్పుడు ఏమో ఇస్తాడా అంటే ఏది ఇచ్చామో బ్యాక్ ప్యాకా తీసుకో వెయ్యి డైమండ్ బొక్క ఇచ్చిన ఇచ్చింది బ్యాక్ ప్యాక్ మామ వీడు. సో నాకైతే లాస్ట్ 2 స్పిన్స్ మాత్రమే మిగిలి అనమాట. ఈ రెండట్లో ఏమైనా ఇస్తారేమో చూద్దాం. ఈడైతే ఏమేమి లేదు మామ, నా దగ్గర డైమండ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు థామ్సన్లో 40 స్పిన్ ఉంది కాబట్టి 40 స్పిన్ అయితే చేస్తా. బండిలో టోకెన్స్ ఎక్స్చేంజ్ అంటే 400 టోకెన్స్ అమ్మా. నేను సో ఫిస్ట్ అయితే 9 డైమండ్ స్పిన్ అయితే ఒకటి అయితే తిప్పుతాను అనమాట. ఇందులో ఏమైనా ఇస్తారేమో చూద్దాం. ఆ టోకెన్ వస్తే చాలు. మరి మామ ఫిస్ట్ వస్తుంది. ఫైనల్ షాట్ ఇచ్చాడు, బ్లూ రాక్ ఇచ్చాడు, థామ్సన్ అయితే ఉంది. ఇందులో ఏం స్పిన్ చేద్దాం అంటే థామ్సన్ అయితే బండిలకు కావాల్సిన టోకెన్స్ కాబట్టి థామ్సన్లో అయితే స్పిన్ చేస్తా. ఓకే ఏమవ్వలేదు ఇది. సో ఇక్కడ స్కైవింగ్ అయితే ఇచ్చాడనమాట. నేనైతే ఇందులో అయితే స్పిన్ చేస్తా. ఇందులో కూడా ఏమవ్వలేదు కాబట్టి డైమండ్స్ అన్నీ దొబ్బేసాడమా. వచ్చిన టైంతో నేనైతే బండిలో అయితే స్పిన్ చేస్తా. ఇప్పుడు ఫైనల్ షాట్లో టోకెన్ వచ్చినా చాలు. ఓకే టోకెన్ అయితే వచ్చింది. సో ఇక్కడ వరకు నాకైతే ఏమో కాబట్టి నేనైతే డైమండ్స్ టాప్అప్ చేయలేదు. అందుకే థామ్సన్ ఎక్స్చేంజ్ అయితే పెట్టేస్తున్నా. దీని ఎఫెక్ట్స్ అండ్ స్కిన్స్ బాగున్నాయి కాబట్టి దీన్ని అయితే ఎక్స్చేంజ్ పెట్టేసా. నేను బండిలో అయితే స్పిన్ చేయాలనుకుంటా. సో గాయస్ ఈ వీడియో మీకు నచ్చితే ఫాలో అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.